నమస్తే, దిస్ ఇస్ శౌర్య. పాకిస్తాన్ నమ్మక ద్రోహి అంటూ కూడా ఇరాన్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. సో ఎందుకు నమ్మక ద్రోహి అని అంది, అసలు ఏ కారణంతో? సో ఈ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే. సార్, మరలా అంటే పాకిస్తాన్ ఇంటర్ఫీరెన్స్ ఇప్పుడు మరలా కనిపిస్తుంది. మొన్నటి వరకు మనకి ట్రంప్ కనిపించాడు, అమెరికా కనిపించింది. సో ఇప్పుడు ఆ ప్లేస్ లో మళ్ళీ పాకిస్తాన్ భర్తీ అవుతుందా, ఏమనుకోవచ్చు అంటారు? అంటే ట్రంప్ ఈ యుద్ధంలో ఇరుక్కుపోయాడు అనేది ప్రపంచ మేధావులందరూ చెప్పేది. అంటే ట్రాప్లోకి వెళ్ళిపోయాడు, పెను నుంచి పొయ్యిలోకి పడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. సో వెనక్కి రాలేడు, ముందుకెళ్ళలేడు అన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అందుకని ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, ఒక పక్క ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 119 హైయెస్ట్కి వెళ్ళింది. ఇప్పుడు ఒకప్పుడు 65-70 ఉన్నింది యుద్ధానికి ముందు, అది 120 దాకా వెళ్ళిపోయింది. సో దీని నుంచి ఎలా బయటపడాలి అనేది ట్రంప్, ఎలక్షన్లు వస్తున్నాయి నవంబర్లో, ఈ లోపల అక్కడ వ్యతిరేకత పెరిగింది. మొన్న కూడా చూసాం మనం, నో కింగ్స్ పేరుతో దాదాపు 1 కోటి మంది అమెరికన్స్ 50 రాష్ట్రాల్లో 3000 ప్రదర్శనలు చేశారు. సో ఆయన ఈ అప్రూవల్ రేట్ అంటారు, ట్రంప్కి అప్రూవల్ రేట్ కూడా దాదాపు 30%కి వచ్చేసింది. ఇరాన్తో యుద్ధాన్ని అమెరికన్స్ అంతా వ్యతిరేకిస్తున్నారు. క్లియర్గా ఇది ఇజ్రాయెల్ ట్రాప్లేకి ట్రంప్ వెళ్ళాడు. ట్రంప్ వెళ్ళడం కాకుండా అమెరికాను దించేశాడు. ఇప్పటి వరకు ఏ అమెరికా ప్రెసిడెంట్ కూడా ఇరాన్ మీద దాడులకి సాహసించలేదు. ఫస్ట్ టైం ఇతను మూర్ఖంగా తీసుకెళ్ళి దించేశాడు అనేది అమెరికాలో మేధావులు కానీ లేకపోతే ఉద్యమకారులు కానీ అందరూ ముక్త కంఠంతో చెప్తున్న మాట. దీంతో ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, ఏదో ఒక విధంగా బయటపడాలి అని చెప్పి అతను తన అనుచరుల్ని లేదా తనకు అనుకూలంగా ఉన్న వాటిని దించాడు రంగంలోకి చర్చల కోసం. ఇరాన్తో అసలు చర్చలు మొదలు పెట్టాలి కదా, ఎవరు మొదలు పెట్టాలి అంటే అని తనకు ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళని దించాడు. ఎవరు అనుకూలంగా ఉన్నారు? ఇప్పుడు పాకిస్తాన్ ముందు నుంచి ఉత్సాహం చూపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ కూడా యుద్ధం వల్ల బాగా దెబ్బతినింది. పాకిస్తాన్ ఆల్రెడీ క్రైసిస్లో ఉంది, దీనివల్ల ఇంకా దెబ్బతినింది. రెండోది ఏంటంటే, పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి మధ్య ఒక మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగింది. దాని ప్రకారం సౌదీ అరేబియా మీద ఎవరైనా దాడి చేస్తే తన మీద దాడి చేసినట్టుగా పాకిస్తాన్ కూడా సౌదీకి అండగా యుద్ధంలోకి రావాలి. ఇరాన్ ఏమో సౌదీ మీద దాడి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధంలోకి వస్తేమో ఆల్రెడీ పాకిస్తాన్లో సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ ఇటు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధంలో ఉంది, మరోపక్క బలూచిస్తాన్తో ఉంది. ఇప్పుడు కానీ ఇరాన్తో పోతే ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య 900 కిలోమీటర్ల బార్డర్ ఉంది. సో ఇరాన్తో గొడవ పెట్టుకుంటే అది ఇప్పటికిప్పుడు ఎండ్ అయ్యేది కాదు. అది లాంగ్ టర్మ్లో కొన్ని ఏండ్ల పాటు పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టగలదు ఇరాన్, బార్డర్ కాబట్టి అది పాకిస్తాన్కి ఇప్పుడు ఇష్టం లేదు. రెండోది ఏంటంటే, ఇది పాకిస్తాన్ వారు కాదు కదా, ఎవడో వారు, తన ఎందుకు తెచ్చుకోవడం తన మీదకి. అందుకని పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, చర్చలకి నేను మధ్యవర్తిగా ఉంటానని చెప్పి రంగంలో దిగింది. ఆల్రెడీ మొన్న ఇటు ఈజిప్టు, తర్వాత టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఈ 4 దేశాలకు సంబంధించి ఫారిన్ మినిస్టర్లతో ఒక ప్రైవేట్ బిల్డింగ్లో సమావేశమైంది. ఒక పత్రిక రాసింది, దీంట్లో ఐఎస్ఐ ప్రతినిధి కూడా, ఒక సీక్రెట్ ప్రతినిధి కూడా ఉన్నారు అని చెప్పి కూడా రాసింది. అదైతే బయటికి కన్ఫర్మేషన్ లేదు. కానీ పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దర్ అయితే ప్రకటన చేశాడు, మేము 4 కలిసాము, మాకు ఒక మంచి ఇదైతే ఏర్పడింది. సో ఇటు ఇరాను మమ్మల్ని నమ్ముతుంది, ఇటు అమెరికా నమ్ముతుంది, మేము చర్చల్లో ఖచ్చితంగా ఫలితాలు సాధిస్తామని ప్రకటించాడు. దాన్ని ట్రంప్ షేర్ కూడా చేశాడు. దాంతోపాటు 20 షిప్పులు, పాకిస్తాన్ జెండా ఉన్న 20 షిప్పుల్ని ఇరాన్ విడిచిపెట్టింది, అది కూడా చెప్పాడు. దాన్నేమో ట్రంప్ వేరే రకంగా చెప్పాడు. ట్రంప్ ఏమన్నాడు, అది అమెరికన్ షిప్పులు అని చెప్పాడు. పాకిస్తాన్ ఏమో పాకిస్తాన్ ఫ్లాగ్ అన్నారు. అంటే పాకిస్తాన్ ఇరాన్ని మోసం చేసింది అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఫ్లాగులు పెట్టి అది అమెరికన్ షిప్పుల్ని పాకిస్తాన్ దాటిచ్చింది, అంటే ఇరాన్ని మోసం చేసింది అనేది ఒక వెర్షన్. ఏదేమైనా ఈ ప్రకటనతో అందరిలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎందుకంటే పాకిస్తాన్ మీడియేషన్ ఇరాన్ ఎలా ఒప్పుకుంటుంది? నేను వీడియోలో అదే చెప్పాను, పాకిస్తాన్ మీడియేషన్ ఒప్పుకోదు. ఎందుకు పాకిస్తాన్ ఒప్పుకోదంటే, నేను ఇందాక చెప్పిన సౌదీతో పాకిస్తాన్ ఉంది, ఈ 4 దేశాలు కలిసాయి కదా. ఈ 4 కూడా సున్నీ దేశాలు. పాకిస్తాన్ సున్నీ దేశం, సౌదీ అరేబియా సున్నీ దేశం, ఈజిప్ట్ సున్నీ దేశం, టుర్కియా సున్నీ, ఇవన్నీ సున్నీ దేశాలు. మామూలుగా ప్రపంచంలో 200 కోట్ల మంది ముస్లిమ్స్ ఉంటారు, ఇస్లామిక్ ట్రెడిషన్. ఈ 200 కోట్లలో 90% సున్నీలే ఉంటారు, ఓన్లీ 10% మాత్రమే షియాలు. ఆ 10%కి నాయకత్వం వహించేది ఇరాన్.
ఇరాన్, దాని తర్వాత ఇరాక్, పాకిస్తాన్లో కూడా సున్నీ షియాల పాపులేషన్ గణనీయంగా ఉంటుంది. మన దేశంలో కూడా కాశ్మీర్, మన ఓల్డ్ సిటీలో కూడా షియాలు ఉంటారు. సో ఈ కాంటెక్స్ట్లో సున్నీ దేశాలంతా ఒక 4 దేశాలు కలిసి మేము మధ్యవర్తిత్వం వహిస్తూ ఉంటే ఇరాన్ నమ్మే పరిస్థితులు లేదు, నమ్మకం లేదు ఫస్ట్. సో రెండోది ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోదు, ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి మధ్య బగ్గుమనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అందరికి డౌట్లు వచ్చాయి. నేను కూడా చెప్పాను ఇది సాధ్యం కాదు, ఏమన్నా ఉంటే మోడీని అమెరికా ఆల్రెడీ ట్రంప్కు ఫోన్ చేశాడు. మోడీ కంటే ఇండియా ప్రభుత్వానికి 5 ఉంది. ఎందుకంటే ఇటు ఇరాన్తో సంబంధాలు గొప్పగా లేకపోయినా బ్యాడ్గా లేవు, ఇజ్రాయెల్తో బాగానే ఉంది, అమెరికాతో బాగానే ఉంది, గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మనకి రెండోది ఏమంటే మనకి పాకిస్తాన్ కంటే మనకి ఎక్కువ అవసరాలు ఈ మొత్తం దీంట్లో ఉంది. ఎందుకంటే మన వాళ్ళు 1 కోటి మంది గల్ఫ్లో ఉన్నారు. అక్కడ నుంచి సంవత్సరానికి 4-5 లక్షల కోట్లు రెమిటెన్స్ వస్తుంది. తర్వాత మనకి హార్మోజ్ జలసంధి నుంచి మనకి మేజర్ ఆయిల్ అంతా, ఆయిల్, గ్యాస్, యూరియా అక్కడ నుంచి రావాలి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇండియాకే ఆ ఛాన్స్ ఉంది. ఇరాన్ కూడా ఇండియాని నమ్మొచ్చు. సో ఇప్పుడేమైంది, అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నిన్న చాలామంది మేధావుల్ని నేను వీడియోలు చూస్తే వాళ్ళు కూడా పాకిస్తాన్ మీడియేషన్ చేసేదంత అబద్ధం, వాళ్ళు ఓన్లీ మెసెంజర్లుగా పనిచేస్తున్నారు. అంటే అమెరికా ఇచ్చిన డాక్యుమెంట్లు కావచ్చు, వాళ్ళ డిమాండ్స్ని ఇరాన్కి పంపించడం వరకే వాళ్ళు చేస్తున్నారు తప్ప మీడియేషన్ కాదనేది మేధావులు కూడా చెప్పారు. ఇప్పుడు అది తేలిపోయింది. అఫీషియల్గా మన ముంబైలో ఉండే ఇరాన్ కాన్సులేట్ వాళ్ళు ఓపెన్గానే ట్వీట్ చేశారు, నన్ను ట్వీట్ చదివాను. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే పాకిస్తాన్ మీడియేషన్ లేదు, దట్ ఈజ్ ఇట్స్ అఫైర్ అన్నాడు. అది వాళ్ళ వ్యవహారం, మాకు సంబంధం లేదు, మేము దాంట్లో ఎటువంటి చర్చల్లో మేము పాల్గొనట్లేదు. ఓన్లీ వాళ్ళు అక్కడ అమెరికా ఇచ్చిన డిమాండ్లను మాకు పెడుతుంది. ఆ డిమాండ్లు కూడా ఎక్సెసివ్ అండ్ అన్రీజనబుల్ డిమాండ్స్ అని వాళ్ళు రాశారు. తర్వాత అమెరికా ఫ్లిప్స్ కాన్స్టాంట్లీ అన్నారు. ఫ్లిప్స్ కాన్స్టాంట్లీ అంటే ఎప్పటికప్పుడు తిప్పేస్తూ ఉంటుంది, ప్లేట్ ఫిరాయిస్తూ ఉంటుంది, ఒక మాట మీద లేదు, మేము ఒక మాట మీద ఉన్నాము అనేది కూడా కాన్సులేట్ వాళ్ళు చెప్పారు. అలాగే మాకు రీజనల్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతూ ఉన్నా మేము వెల్కమ్. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే వీళ్ళందరూ యుద్ధాన్ని మేము స్టార్ట్ చేయలేదు, ఇది మా మీద స్టార్ట్ చేసిన యుద్ధం, మేము స్టార్ట్ చేసిన యుద్ధం కాదు. కాబట్టి మీరు మాతో మాట్లాడేటప్పుడు ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడండి అనే ఒక హెచ్చరిక కూడా ఇరాన్ చేసింది. అంటే క్లియర్గా ఇరాన్ అది ముంబైలో ఎందుకు చేసింది అంటే ఇండియాకి అనుకూలంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ముంబైలో ఉండే కాన్సులేట్ చేసిందంటే అర్థం ఏంటి, ఇండియాలో ఉన్నది చేసింది. మామూలుగా ఇరాన్లో వాళ్ళ ప్రతినిధులు చేయొచ్చు, కానీ ఇషాక్ దర్ ఏమంటున్నాడు, నేను వాళ్ళ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్తో మాట్లాడాను, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీతో మాట్లాడాను. ఇవన్నీ ఇషాక్ దర్ అంటే పాకిస్తానీ ఫారిన్ మినిస్టర్ చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఇరాన్ కన్సులేట్ అఫీషియల్గానే ట్వీట్ చేసేసింది సో పాకిస్తాన్ లేదని. దాంతో ఇప్పుడు ఇదంతా కూడా చర్చలు అనే డ్రామా అనేది తెలిసిపోయింది అందరికి. అందుకే ట్రంప్ కూడా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఈరోజు మార్నింగ్ ఇస్ఫహాన్ అనే ఒక సిటీ మీద అతిపెద్ద బాంబు వేశాడు ఇరాన్లో. అర్లీ మార్నింగ్ దాదాపు 970 కేజీల బాంబు అది అక్కడ అమ్యునిషన్ మీద వేశాడు. దాంట్లో 23 లక్షల మంది ప్రజలు గల్లంతయ్యారని చెప్తున్నారు ఇస్ఫహాన్ నగరంలో. సో అంటే ఇప్పుడు ట్రంప్కి ఒకే ఒక మార్గం కనబడుతుండేది ఏమంటే డీఎస్కలేషన్, అంటే యుద్ధాన్ని తగ్గించడం కోసం యుద్ధాన్ని పెంచడం, ఎస్కలేటింగ్ ఫార్ డీఎస్కలేటింగ్ అన్న కాన్సెప్ట్లో వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి దాదాపు 17,000 మంది సైన్యం మిడిల్ ఈస్ట్కి వచ్చారు అమెరికా నుంచి. ఇటు ఎయిర్ ట్రూపర్స్ అంటారు వాళ్ళని, పారాట్రూపర్స్, అట్లాగే మెరైన్స్, షిప్పులు ఇవన్నీ దిగుతున్నాయి. మరోపక్క ట్రంప్ ఒక హెచ్చరిక కూడా చేశాడు నిన్న లేటుగా. ఆ హెచ్చరిక ఏంటంటే చర్చలకి మాకు అనుకూలంగా కానీ ఇరాన్ రాకపోతే మేము వాళ్ళ పవర్ ప్లాంట్స్ మీద, ఆయిల్ వెల్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తాం, అట్లాగే డీసాలినేషన్ ప్రాజెక్టుల మీద కూడా చేస్తామని ట్రంప్ చెప్పాడు. ఇరాన్ చెయ్యని ఇరాన్ అంటుంది, ఎందుకు నువ్వు చేస్తే మేము కూడా గల్ఫ్ దేశాల్లో డీసాలినేషన్, ఎందుకంటే ఇరాన్లో కంప్లీట్గా పాపులేషన్ డీసాలినేషన్ మీద ఆధారపడలేదు, వాళ్ళకి నేచురల్ వాటర్స్ ఉన్నాయి. కానీ గల్ఫ్ దేశాలు అన్నీ కూడా మ్యాక్సిమం
డీసాలినేషన్ మీదనే 60 Depend నుంచి 90% ఒక్కొక్క దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ కువైట్ 90% డీసాలినేషన్, ఓకే. దుబాయ్ 60% డీసాలినేషన్. సో 60% పీపుల్కి వాటర్ లేకపోతే దుబాయ్ పరిస్థితి ఏంటి? అవును. వాళ్ళు మ్యాక్సిమం వచ్చేస్తారు. ఆల్రెడీ దుబాయ్ నుంచి ఇండియాకి ఇండియన్స్ వచ్చేస్తున్నారు, పాకిస్తాను ఇలాగే. ఎందుకంటే పాకిస్తాను, నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్ ఈ 4 దేశాలలో దుబాయ్ కానీ మిగతా గల్ఫ్ కంట్రీస్లో ప్రధానంగా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేస్తే దుబాయ్ పరిస్థితి ఏంటి? కుప్పగొల్లిపోతుంది. రెండోది అక్కడ ఉన్న వాళ్ళైనా నీళ్ళు తాగాలి, నీళ్ళు వాటర్ లేదు. వాటర్ అనేది సో అందువల్ల డీసాలినేషన్ చేస్తే చాలా కష్టం, మళ్ళీ వాటిని నిర్మించడానికి చాలా టైం పడుతుంది. సో రెండోది ఆయిల్ ఇంట్రెస్ట్. ఆల్రెడీ ఆయిల్ ఇప్పుడు ఇందాక చూస్తే నేను $113 బ్రెంట్ క్రూడ్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ జరిగితే అంటే ఇరాన్లో ఉండే ఆయిల్ దాదాపు ఈ గల్ఫ్ అంటే మిడిల్ ఈస్ట్లో 27% ఇరాన్ నుంచి వస్తుంది ఆయిల్. ఇప్పుడు 27% ఇరాన్ లాగిపోయి గల్ఫ్ దేశాల్లో ఆయిల్ ఆగిపోతే ప్రపంచానికి ఆయిల్ సంక్షోభం 1973లో వచ్చింది అతిపెద్ద ఆయిల్ సంక్షోభం. దానికి 10 రెట్లు వస్తుందని చెప్తున్నారు. అంటే 1973లో వచ్చిన దానికంటే కూడా 10 రెట్ల ఆయిల్ సంక్షోభం ప్రపంచానికి రాబోతుంది. ఈ ఆయిల్ సంక్షోభం వస్తే ఎలా ఉంటుందో క్యూబా వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. సో అది చిన్న దేశం కాబట్టి కనీసం తట్టుకుంటుంది. కానీ మనలాంటి పెద్ద దేశానికి ఆయిల్ సంక్షోభం వస్తే చైనాకి కానీ మనకు కానీ, జపాన్ అయితే 100% ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. మరి ట్రంప్ ఇవన్నీ పరిస్థితులు ఉంటే ట్రంప్ పిచ్చిపట్టిన వాళ్ళలాగా ఇంకా యుద్ధాన్ని పెంచుతున్నాడు అనేదే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.